ఇదిగోండి కూర చూసారా చక్కగా ఈ విధంగా పులుసు అనేది ఉంటే కమ్మగా ఉంటుంది. ఉండే కొద్దీ రబ్బర్ లాగా అయిపోతుందండి. టైగర్ రొయ్యలు అంటారు వీటిని, మరీ చిన్నవిగా ఉంటాయి అన్నమాట. వీటిని టైగర్ రొయ్యలు అంటారు అన్నమాట. కొంచెం ఇదిగోండి ఇప్పుడు మనం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇదిగోండి కొత్తిమీర కొంచెం. ఓకే, చూసారా గ్యాస్ కట్టేసేసుకున్నాం. ఉడుకుతూ ఉంటుంది కదా, కొంచెం ఉడకనేది, మట్టి పాత్ర కదా, ఉడకనేది ఉంటుంది కదా. ఇగోండి ఇంత రొయ్యలు కూడా కర్రీ చేసేసరికి చూసారా చిన్న చిన్న గవ్వల్లాగా అయిపోయాయి. చూసారా ఎంత రొయ్యలు, టైగర్ రొయ్యలు కర్రీ చేసేసరికి చిన్న చిన్నవి అయిపోయాయి, చిన్న చిన్న గవ్వల్లాగా. ఇంకా ఉడుకుతూనే ఉంది.